హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతీస్ ఫ్యామ్ జామ్. అందరూ ఎలా ఉన్నారు? మిన్నీ వ్లాగ్స్ పెట్టి చాలా డేస్ అయిపోయింది కదా. హైదరాబాద్ వచ్చింది, నాకు కుదురుతుంది అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో అందుకని చెప్పి స్వీట్ మెమరీస్ అన్నీ క్యాప్చర్ చేసేసుకున్నాను. ఇది ఒక వీకెండ్ వ్లాగ్. ఎలా ప్లాన్ చేసుకున్నాము ఏంటిది అనేది. లెగటమే చాలా లేట్గా లెగిసాము, ఎందుకంటే పాప ఈ మధ్య ఆటలు బాగా నేర్చింది. సో నైట్ కొంచెం 11:30, 12 కూడా అవుతుంది, ఆడుతూనే ఉంటుంది. అందులో హైదరాబాద్లో ప్లేస్ కింద ఏమీ ఉండట్లేదు కదా, ఫుల్ ఇల్లంతా తిరిగేస్తుంది. స్పెషల్స్ ఏంటంటే బొబ్బరి గారెలు అమ్మ వాళ్ళు వచ్చినప్పుడే చేస్తారు, మేము చేసుకోము ఎక్కువ. అండ్ దాంతోపాటు మటన్ కర్రీ నంచుకొని తినచ్చు, నేనైతే ప్లెయిన్ గారెలే తినేస్తూ ఉంటాను. అండ్ ఇంకొకటి చికెన్ కర్రీ. సో ఆఫ్టర్నూన్ లంచ్ తినేసాక దుర్గం చెరువుకి వెళ్దాం అనుకుంటున్నాము. కొంచెం ఎండ తగ్గాక, మళ్ళీ మిన్నీ ఉండిద్ది కదా ఎండలో ఎందుకని. వాళ్ళ నాన్న ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాడు దాన్ని అన్నం పెట్టేయటానికి. సో ఆఫ్టర్నూన్ కృష్ణను మా అత్తయ్య కలిసి ఒక మూవీ చూసారు. అదేంటో అక్కడ పిక్చర్ చూసి నాకు కమెంట్ సెక్షన్లో గెస్ట్ చేయండి. సో ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు దుర్గం చెరువుకి వెళ్ళటమే. అరౌండ్ 5:30 కల్లా స్టార్ట్ అయ్యాము. నార్మల్గా 4 కల్లా వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ ఎండ బాగుంది. అండ్ మీకు తెలిసిందే కదా, కిడ్స్తో మనం ఏం ప్లాన్ చేసుకున్నా ఆబ్వియస్లీ 1.5 to 2 hours లేటే చేస్తాము. ఎందుకంటే అన్నీ సర్ది మనం వెళ్ళేపాటికి మనం అనుకున్న టైం కన్నా షూర్గా ఎక్కువే అయ్యిద్ది. సో మా మమ్మీ ఏంటంటే మళ్ళీ దానికి ఆకలేసిద్ది, అక్కడ ఫుడ్ దొరికిద్దో లేదో అని చెప్పి కర్డ్ రైస్ కొంచెం మిక్సీలో పైన పడుతుంది. నార్మల్గా స్మాష్ చేయకుండా అలా అయితే అది ఇష్టంగా తినిద్ది. ఇప్పుడు మళ్ళీ పౌడర్లు ఇవన్నీ క్యారీ చేయటం కన్నా మ్యాక్సిమం మేము తినేయే పెట్టేస్తున్నాం. చేయబడిద్ది వెళ్ళు, డాడీ దగ్గరికి వెళ్ళు. దా అంట. బుక్ అయిందా? లెట్స్ గో. వచ్చాక సర్దుకుందాంలేండి అన్నీ. అక్కడ ఉంచేసేయండి, మళ్ళీ వచ్చాక సర్దాలుగా. హే మిన్నీ, బాయ్. మా మమ్మీని మా అత్తయ్యని చాలా డేస్ నుంచి అడుగుతుంటే ఫైనల్గా ఇప్పుడు వచ్చారు. సో నా మెయిన్ ప్లాన్స్ ఏంటంటే, వీకెండ్స్ వాళ్ళు ఉండేది మ్యాక్సిమం ఒక 15 days ఉంటారేమో. సో అన్నీ తిప్పాలి, మ్యాక్సిమం కొంచెం హైదరాబాద్లో ఉన్నవి ఎండ లేనప్పుడు కవర్ చేయాలి. ఇది నేను రెడీ అయినా అవ్వకపోయినా నుజ్జు చేసేసిద్ది. ఇంకా కిడ్స్తో అంతే, రెడీ అవటం కూడా వేస్ట్. అదేమో నా దగ్గరే ఉండిద్ది, ఎవరి దగ్గరికి వెళ్ళననిద్ది నేను ఉన్నప్పుడు మటుకు. అండ్ మోస్ట్లీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ దుర్గం చెరువు తెలుసు అనుకుంటా. మేము 2 years నుంచి ఉంటున్నా కానీ ఎప్పుడు మేము వెళ్ళలేదు. సో మా మమ్మీ వాళ్ళకి కాస్త టైం పాస్ అయ్యిద్ది. అండ్ మెయిన్ మిన్నీ కోసము దాన్ని నాకేంటంటే చిన్నప్పటి నుంచి అన్నీ తిప్పాలి. నేను ఎప్పుడూ తిరగలేదు, అన్నీ పెళ్ళయ్యాకే తిరుగుతున్నాను. సో దానికి చిన్నప్పటి నుంచి అన్నీ చూపించాలన్నది నాకు. అండ్ మా అత్తయ్య కూడా బోటింగ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ లేదు, అంటే హైదరాబాద్ ఇలాగ సిటీలో వచ్చి ఇలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసింది లేదు. అందుకని చెప్పి అలా చిన్నవన్నా తీసుకెళ్దామని. ఇది ట్రావెలింగ్లో ఎప్పుడైనా నిద్రపోయిద్ది షూర్గా. సో టికెట్ ఎంట్రీది 20 rupees ఫస్ట్ లోపలికి వెళ్ళడానికి. ఉన్నాయంట పాప. నాలుగు టికెట్లు ఉంచాక ఓకే. ఏదో డిజైన్ చేశారు వాటిని. పద ముందు పోదాం. మిన్నీ ఇటు. హాయ్. బోటింగ్ యాక్చువల్లీ 7 దాకే ఉండిద్దని చెప్పి చూసాను నేను గూగుల్లో. అండ్ మా ఫ్రెండ్స్ కూడా అదే చెప్పారు. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే 9 వరకు ఉండిద్దంట. కానీ నేనేం చెప్తానంటే, మార్నింగ్ టైమ్స్ అంటే కొంచెం చీకటి పడకుండా వెళ్తేనే బాగుండిద్దని, కొంచెం వాటర్ కనిపించి స్పీడ్గా వెళ్తూ ఉంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అయినట్టు ఉండిద్ది. మొత్తం చీకటి పడ్డాక వెళ్ళాక మేబీ నాకైతే, అంటే నా ఒపీనియన్లో ఇది బెస్ట్. నార్మల్గా టైమింగ్స్ అయితే మట్టుకు 9 దాకా ఉండిద్దంట. అక్కడ కండి అమ్ముతుంటే మేము కండి తీసుకున్నాం. ఎంత మోసం చేశాడంటే మమ్మల్ని, స్వీట్ కార్న్ని కాల్ చేసి ఇచ్చారు. మేము అదేమో నాకు కండులు ఇష్టము బాగా, దాన్ని 50 rupees పెట్టి కొనుక్కున్నాను, పిచ్చి మొహం దాన్ని.
అండ్ పర్లా ప్లేస్ మంచిగానే ఉంది, లైక్ టైం పాస్ అయ్యిద్ది. కిడ్స్తో ఫ్యామిలీతో అందరితో కలిసి వస్తే సరదాగా వీకెండ్ అప్పుడు టైం స్పెండ్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ కిడ్స్కి కూడా ఆడుకోవటానికి అవి ఉన్నాయి. మెయిన్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లేస్ అన్నట్టు అనిపించింది. అంత టూ మచ్ కాస్ట్ కూడా కాదు ఎంట్రీ 20 అంటే. మినీ డాగీ డాగీ హుషు చెప్పు. మినీ హాయ్ చెప్పు. అమ్మమ్మ వాళ్ళు రావట్లేదేంది, స్లోగా నడుస్తున్నారు అమ్మమ్మ వాళ్ళు. బోటింగ్కి టికెట్స్ తీసుకోవడానికి లైన్ ఉంది. ఆబ్వియస్లీ కృష్ణానే నుంచోవాలనుకోండి. వీకెండ్ రోజు వెళ్ళాం కదా, కొంచెం ఎక్కువ మంది ఉన్నారు. ఇదిగోండి 4 persons 400ది. లైఫ్ జాకెట్లు వేస్తున్నారా? వేసుకోవాలి మరి. హలో పాప కేరళలో వెళ్ళాను చూడు, అట్లుంటది. కేరళలో వెళ్ళాను చూడు, గట్లుంటది. వాళ్ళు చూడు ఎంత స్పీడ్తో పోతున్నారా. ఇటరా ఇటరా ఇటరా. టికెట్ తీసుకున్నా ఆల్రెడీ. ఏం కాదు, మేము ఉంటాం కదా. అవి వేసుకోవాలంట. ఏం కాదు, మేము ఉంటాం కదా. మా అత్తయ్య భయపడుతుంది అక్కడ బోట్స్ వచ్చే స్పీడ్ అవన్నీ చూసి. బట్ మా మమ్మీ ఓకే, ఎందుకంటే మాతో పాటు వస్తూనే ఉండిద్ది ఇలాంటివి. ఇలా అమ్మమ్మ దగ్గరికి మినీ రాదంటది. మిన్నీ గాడి మా అమ్మ జిమ్సన్ సార్ అన్నట్టుంది. మా అమ్మ జిమ్సన్ సార్ అన్నట్టుంది. ఫోటోదీనా? ఇక్కడ బోటింగ్ 3 types ఉంది. ఇప్పుడు పెద్దది వెళ్తుంది కదా, అదైతే పర్ పర్సన్ 50 రూపీస్. మేము స్పీడ్ బోట్ తీసుకున్నాము 400 రూపీస్. అంటే 4 persons వెళ్ళొచ్చు. ఒక రౌండ్ లేక్ అంతా ఒక రౌండ్ వేసి వస్తారు. అండ్ ఇంకొకటి పెడల్ బోటింగ్, అది కొంచెం బోరింగ్ అనిపించింది, ఎందుకంటే మనమే తోసుకొని వెళ్ళాలంటే కాస్త కష్టం అనిపించింది. పెద్దది ఏంటంటే పెద్ద తిరిగినట్టు అనిపించదు, అందుకనే మేము ఇది సెలెక్ట్ చేసుకున్నాము. మిన్నీ వచ్చాక ఫీలింగ్. మా బోటింగ్ అయిపోయింది, మా ఫస్ట్ బోటింగ్ అయిపోయింది, మా మినీ గారి ఫస్ట్ బోటింగ్. బంగారం.
సో బోటింగ్ అయిపోయాక నెక్స్ట్ వాటర్ షో ఉండిద్దంట 7:15కి, దానికి వెళ్తున్నాము. బోటింగ్ ఏమి అంత ఎక్కువసేపు లేదు, నాకు తెలిసి ఒక 4 to 5 minutes ఉండిద్దేమో. పర్లేదులేండి, 400కి అంటే మేము కేరళ వెళ్ళినప్పుడైతే మీరు నమ్మరు 2500 తీసుకున్నారు. కానీ అది కొంచెం పెద్ద లేక్, లైక్ 30 minutes తిప్పుంటారు. కానీ ఒక ఎక్స్పీరియన్స్ 400 పెట్టి అంటే ఎప్పుడన్నా మీరు కూడా ట్రై చేయండి నియర్ బై ఉంటే కనుక ఇక్కడ. సో ఫుడ్ అంటే కనుక లోపల ఏమి మరీ అంత ఎక్కువ లేవు, జస్ట్ కొన్ని ఐస్ క్రీమ్స్ అండ్ మిక్చర్ బండి ఉన్నాయి. బయట ఎక్కడో ఫుడ్ కోర్ట్ ఉండిద్దంట, సో నాకు పెద్ద ఐడియా లేదు. అండ్ ఎప్పుడు గ్యాస్ బెలూన్స్ కనిపించినా మా ఆయన పాపం మిన్ని కోసం తీసుకుంటాడు, దానికి చాలా ఇష్టం. అవి చూస్తుంటే ఎక్సైట్ అయ్యిద్ది. కానీ కొన్న 5 to 10 minutesకే పైకి వదిలేసిద్ది వాటిని. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అవి ఒక 4-5 తీసుకొచ్చి ఇంట్లో బెడ్కి కట్టేస్తే పాపం దానికి చూసుకోవడానికి ఆడుకోవడానికి బాగుండిద్దని. కానీ ఎప్పుడు కొన్నా కానీ అవి ఇంటికి తీసుకొచ్చేది అక్కడ ఉంచదు. మా మమ్మీ అందుకే ఈసారి పోకూడదని చెప్పి చేతికి కడుతుంది. బట్ కాసేపు అయ్యాక తీసేసాము, ఎందుకంటే దారం కదా మళ్ళీ కోసుకుండిద్దేమో ఎందుకని. అందుకే అది పైకి ఎగిరిపోయింది. ఎప్పుడు మేము వాటర్ షోకి వెళ్ళాలి, అది ఛార్జ్ ఏమో అనుకున్నాం మేము, కానీ వాటర్ షో ఏం ఛార్జ్ కాదంట, జస్ట్ అక్కడికి వెళ్ళి కూర్చొని వాచ్ చేయటమే. ఎన్ని చెప్పావు? 2 ఎందుకు, వాళ్ళు తిన్నంటున్నారుగా. ఓకే, అది చూడ బెలూన్తో ఎంజాయ్ చేస్తుంది. మినీ బెలూన్, హే బెలూన్. గివ్ మీ మై. ఇక్కడే వాటర్ షో చూడడానికి మ్యాక్సిమం అందరూ కూర్చుంటున్నారు. పక్కన చెస్ కూడా ఆడుతున్నారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంట వాటర్ షో అయితే మటుకు. నేను అక్షర్ధామ్లో చూశాను, అదైతే ఎంత బాగుండిద్దంటే ఫోన్స్ ఎలా ఉండవులే కానీ అద్దిరిపోయిద్ది. మేబీ అందుకే ఫోన్స్ ఎలా ఉండవేమో. వాటర్ షో కూడా పర్లేదు, మంచిగానే ఉంది. లైక్ అరౌండ్ 20 minutes చూసాం మేము. ఇంకెంతసేపు ఉండిద్దో నాకు తెలీదు, బట్ 7:15కి స్టార్ట్ అయ్యిద్దంట. సో ఇన్ కేస్ ఎవరైనా ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే ఆ టైంలో అక్కడ ఉండండి, అప్పుడు వాటర్ షో కూడా మిస్ కాకుండా ఉంటారు. డిఫరెంట్ కలర్స్తో సాంగ్స్ కూడా పెట్టి స్టార్ట్ చేశారు వాటర్ షో. చాలాసేపే ఉందనిపించింది నాకు. మేమే ఇంకా ఆల్రెడీ చూసేసాం కదా అని చెప్పి ఒక 15 to 20 minutes ఉండేసి వచ్చేసాము. అండ్ మిన్నీకి కూడా కొంచెం ఆకలి స్టార్ట్ అయ్యింది, అందుకని చెప్పి దానికి కర్డ్ రైస్ కూడా పెట్టేసి ఇంకా అది అయిపోయాక తర్వాత గేమ్స్ ఆడించడానికి వచ్చాము. కొంచెం మరీ మిన్నీ అంత ఏజ్ కాకుండా ఒక నడుస్తూ కొంచెం బాగా ఆడుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ప్లే ఏరియా కూడా ఉంది ఆడుకోవటానికి. ఎంతమంది కిడ్స్ ఉన్నారో. సో ఇట్స్ అంటే కొంచెం ఎలా అనిపించింది అంటే కొంచెం పార్క్ లాగా కూడా అనిపించింది నాకు. కిడ్స్కి బాగుండేది, ఎస్పెషల్లీ ఇక్కడ గేమింగ్ ఏరియా ఇదంతా. నేను కూడా తీసుకొచ్చాక మా మిన్నీని ఎందుకు వదులుతానో, అది చిన్నపిల్ల అయినా కానీ అక్కడ నేను చూసుకున్నాను ఏమన్నా మిన్నీకి తగ్గట్టు ఆడటానికి ఉండిద్దని. ఎందుకంటే నాకు బాగా దాన్ని ఆడిపించాలి, దాన్ని ఎక్స్ప్లోర్ చేయించాలి, చిన్నప్పటి నుంచే దానికి నేను ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి అన్నది నాకు బాగా ఉంది. సో అందుకని చెప్పి నాకు నేనే దాన్ని చాలాసార్లు ఎక్కించి జారిపిస్తూ ఆడిపించాను కాసేపు. అది కూడా ఫస్ట్లో కాసేపు భయపడింది ఏంటో అనుకొని, బట్ తర్వాత ఎంజాయ్ చేసింది. కానీ కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి, అక్కడ చూసారు కదా ఒక్కరిని కూడా ఒక్కరు పట్టుకోవడానికి లేదు, ఎవరికి వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కొంచెం చిన్నపిల్లలు ఈ పక్కన బుడ్డోడును ఇది వీళ్ళని మనం కొంచెం హ్యాండిల్ చేయాలి. కొంచెం వాళ్ళు ఆడుకుండేదాకా ఆల్రెడీ ఇప్పుడే స్టార్ట్ చేసేసింది ఆటలు, ఇంకొంచెం పెద్దదైతే దాన్ని ఇంకా ఆపలేము. సో కిడ్స్కి అయితే ప్లే ఏరియా బాగానే ఉంది, ఎప్పుడన్నా టైంపాస్గా కిడ్స్తో రండి. దీనికి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందరూ ఆడుకోవచ్చు. జస్ట్ మనం ఛార్జ్ పెట్టాల్సింది బోటింగ్కి అండ్ అక్కడ ఎంట్రీ ఫీజు, అవి కూడా చెప్పాను కదా, ఎంట్రీ 20 రూపీస్ అండ్ బోటింగ్ డిఫరెంట్ ఛార్జెస్ ఉన్నాయి. టైమింగ్స్ కూడా ఈవినింగ్ 9 దాకా ఉండిద్దంట, కానీ కొంచెం ముందే రండి బాగుండిద్ది. అండ్ వీడియోలో ద బెస్ట్ పార్ట్, మన సబ్స్క్రైబర్ నాకు ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా కానీ కనిపిస్తున్నారు. ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే ఒక ఓన్ ఫ్యామిలీ లాగా. నిజంగా మీకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడు వీడియో తీసినా కానీ ఎవరో ఒకరు కవర్ అయిపోతున్నారు, ఎందుకంటే ఆ టైంలో వచ్చి అడుగుతున్నారు, అంత కనెక్ట్ అయ్యారు. మీరు లేనిదే ఏ యూట్యూబర్ ఉండరు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇదే మా చిన్న సింపుల్ వీకెండ్ దుర్గం చెరువు లాస్ట్లో మంచిగా మామిడికాయ తినేసి ఎండ్ చేసేసాము. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.